ఓ తులతూగవు నీ వాక్యము తీర్చుచుండెన్ నీ వాక్యము నీరయ్యుండెన్ మా దాహము తీర్చుచుండెన్ ఆ నీరే మాకు పానాము స్థానము ఆ నీరే మాకు పానాము స్థానము నీ వాక్యము మాకొసగితివి ఓ నీ వాక్యము మాకొసగితివి దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా ఓ నీ బలమును మాకియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను సుత్తేయై మెత్తన చేయున్ విత్తనమై ఫలమిచ్చును సుత్తేయై మెత్తన చేయున్ విత్తనమై ఫలమిచ్చును ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు నీ మహిమను మాకియుమా నీ మహిమను మాకియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని వలె కాల్చున్ చేతన్ అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని వలె కాల్చున్ చేతన్ నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకియుమా ఓ నీ రూపము మాకియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. అందరికీ వందనాలండి. పాటల్లో సహకరించిన నతనీల్ గారికి వందనాలండి. వాక్యపాఠం ప్రవహించడానికి సహోదరులు డానియల్ గారిని ఆహ్వానిస్తున్నాము.
హలో 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 దేవుని సన్నిధిలో ఈ అపోస్తుల కార్యం బైబిల్ తరగతిలో పాల్గొన్నటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరులందరికీ వందనాలు. అంటే మనం బుధవారం జరిగించే క్లాసు నేను మాటూరు వెళ్ళి కొంచెం రావటం లేట్ అయిపోయిన కారణం చేత అంటే ఈరోజు సహోదరులు కోరుకున్నారు ఈరోజు పెట్టుకుందామండి అని. దేవుడు మనందరినీ సజ్జులుగా నుంచి తన గ్రంథంలోని పుస్తకాలని ఈ విధంగా వరుస క్రమంలో నేర్చుకుంటూ వ్యక్తిగతంగా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు గడిచిన విషయాలను కొద్దిగా మనం ఆలోచన చేసి ఈరోజు పాఠంలోకి వెళ్దాం. ఈ అపోస్తల కార్యంలో దేవుడు సంకల్పించినటువంటి క్రీస్తు యొక్క సంఘం ఏ విధంగా ఈ భూమి మీద ఏర్పడిందో, సంఘం ఏ విధంగా అంచెలంచెలుగా విస్తరిస్తుందో, సంఘం యొక్క చరిత్రను తెలియపరిచే పుస్తకం ఇది. సంఘ చరిత్రను తెలియపరిచే పుస్తకంగా అపోస్తల కార్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. లోకా రాశాడు. ఇది లోకాసు వార్త కొనసాగింపు పుస్తకంగా ఉండిద్దండి. అప్పుడు మొదటి అధ్యాయంలో మీకు గుర్తున్న మాటలు చెప్తారా? నేను అందిస్తాను. మొదటి అధ్యాయంలో ఏముందండి? యేసుప్రభువు ఆరోహణం అవటం, 12 అపోస్తులుగా మత్తీయాని ఎన్నుకోవటం. రెండో అధ్యాయంలో యేసుప్రభువు వాగ్దానం చేశాడు, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త వస్తాడు అని. యేసుప్రభువు ఆరోహణం ఏం ముందు కూడా చెప్పిన మాట ఏంటంటే, పైనుంచి మీరు శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేముని కనిపెట్టండి. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకునేంత వరకు వాళ్ళు యెరూషలేముని కనిపెడుతూ ఉన్నారు. పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను అగ్ని ప్రవేశం వాళ్ళ మీదకి అగ్నిజ్వాల వలె ఒక్కొక్కరి మీద దిగినప్పుడు వాళ్ళు మాట్లాడే విధంగా వాక్శక్తి పొందుకున్నారు. తమది కాని భాషలు మాట్లాడారు. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు వివరించబడ్డప్పుడు కొంతమంది స్పందించారండి. అక్కడ దేవుని గొప్ప కార్యాలు వివరించబడిన తర్వాత యేసే క్రీస్తు అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని పేతురు ప్రసంగంలో చెప్పిన తర్వాత యేసుక్రీస్తుని గురించి పేతురు చెప్పినటువంటి ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, మీరు సిలువేసినటువంటి ఈ యేసే క్రీస్తు, లేకుంటే ఈ యేసుని ఏం చేశారు దేవుడు? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని ఖండితంగా చెప్పినప్పుడు మేము మెస్సియాని రాజుని నిరాకరించి సిలువే చంపామని పశ్చాత్తాపంతో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు పేతురు అన్నాడు, మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని చెప్పిన మాటను బట్టి ఇంచుమించుగా 3000 మంది ఏం చేయబడ్డారండి? సంఘంలో చేర్చబడ్డారండి. అంటే రెండో అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వారి మీద అపోస్తుల మీద దిగటం, పేతురు ప్రసంగం చేసడం, సంఘం యొక్క స్థాపన చూస్తాం. మూడో అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహానులు పుట్టుకుంటువాన్ని బాగు చేసిన విషయం చూసాం. అది చూసినటువంటి మత నాయకులకి ఒకలాంటి ద్వేషభావంతో 4వ అధ్యాయంలో పేతురు యోహానులు ఏం చేశారు? బంధించారు. వారు విడుదల పొందిన విషయం కూడా చూస్తాం 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో అన్య సప్పిరాల మరణం చూస్తామండి. అపోస్తులని మళ్ళీ బంధించారు. అక్కడ గమలీయేలు జోక్యంతో విడుదల పొందుతారు. 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంఘంలో సమస్య వచ్చింది. భోజనం పెట్టే విషయంలో స్థానికులు స్థానికేతరుని చిన్నచూపు చూస్తున్నారు అని సనుగులు ప్రారంభమైంది. అక్కడ 7 పరిచారకులను ఏర్పాటు చేశారు ఆ సమస్యను పరిష్కరించడానికి. అది 6వ అధ్యాయంలో 7 పరిచారకులు. 7వ అధ్యాయంలో స్తెఫను ప్రసంగము, ఆయన మరణం చూస్తాం. 8వ అధ్యాయంలో సంఘానికి గొప్ప హింస వచ్చినప్పుడు సంఘం ఏమైపోయిందంటే చెదరిపోయారండి. చెదరిపోయిన వారిలో ఫిలిప్పు సమరయ ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ సువార్తలో దేవుని రాజ్యాన్ని గురించి సంగతులు ఉన్నాయి, క్రీస్తు నామాన్ని గురించి సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు వినిన వారు విశ్వసించి బాప్తిసం పొందారు. అంటే సమరయలో ప్రభు యొక్క సంఘం ప్రారంభమైనట్టుగా అక్కడ నపుంసకుడు కూడా ఆ ప్రాంతంలో రక్షించబడినట్టుగా చూస్తాం అదే అధ్యాయంలో.
ఆ తర్వాత 9వ అధ్యాయంలో సౌలు మార్పు చెందిన విషయం చూస్తామండి. సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన్ని మనునితలు వెలిగించబడే విధంగా ఆయన జీవితంలో గొప్ప మార్పు కలిగినట్టుగా మనం చూస్తాం. 10వ అధ్యాయంకి వచ్చిన తర్వాత కొర్నేలి ఆయన ఇంటి వారు రక్షించబడిన విషయం చూస్తామండి. అప్పుడు 11వ అధ్యాయంలో కొర్నేలి అన్యులతో కలిసి భోజనం చేశాడు. అంటే పేతురు అన్యుడైన కొర్నేలితో కలిసి భోజనం చేసిన విషయాన్ని యూదులు ఏం చేశారు? విమర్శించారు. ఆయన్ని అడిగిన విషయాన్ని మనం చూసామండి. 12వ అధ్యాయంలో మొట్టమొదటి అపోస్తుల్లో యాకోబుని అంటే శిరచ్ఛేదన చేశారండి. హేరోదు కాలంలో యాకోబుని ఏం చేశారు? శిరచ్ఛేదన చేశారు. 13వ అధ్యాయంలో అంత్యోక్యలోని సిరియాలోని అంత్యోక్యల సంఘం మొట్టమొదట పౌలు బర్నబాల్ని మిషనరీగా సువార్త పరిచయం పంపించారండి. వాళ్ళు మొట్టమొదట వెళ్ళిన ప్రాంతం ఏదంటే గల్తీయ ప్రాంతం, లేకపోతే పిస్తీయాలోని అంత్యోక్య ప్రాంతంలో వారు సువార్త ప్రకటించారు. ఇది సిరియాలోని అంత్యోక్య, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఈ గల్తీయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తారండి. మొదటి సువార్త ప్రయాణంలో గ్రీన్ అంతా ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తారు. 14వ అధ్యాయంకి వచ్చిన తర్వాత లోస్త్రా, ఈకోనియా, దెర్బే ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తారు. ఇది కూడా గల్తీయ ప్రాంతాలే, లోస్త్రా, ఈకోనియా, దెర్బే. 15వ అధ్యాయంలో సున్నత గురించి సమస్య వచ్చింది. అక్కడ ఆ సమస్య పరిష్కరించబడిన విషయం మనం 15వ అధ్యాయంలో చూస్తాం. 16వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మాస్తోనియా ప్రాంతానికి సువార్త వెళ్ళి అక్కడ మాస్తోనియా పట్టణంలో ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించబడటం వల్ల లూదియా ఆవిడింటి వారు, అలాగనే చెరసాల నాయకుడు ఆయన ఇంటి వారు రక్షించబడిన విషయం చూస్తామండి. 17వ అధ్యాయంకి వచ్చిన తర్వాత రెండో సువార్త ప్రయాణం కొనసాగుతుంది. ఈ రెండో సువార్త ప్రయాణంలో తెస్సలోనిక ప్రాంతంకి వస్తారు. తెస్సలోనిక, బెరయ, ఏథెన్స్ ప్రాంతాల్లో 17వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడింది. పౌలు చేసిన పరిచయం చూస్తాం. 18వ అధ్యాయంకి వచ్చిన తర్వాత కొరింథీ ప్రాంతంలో సువార్త ప్రకటించబడిన విషయం అక్కడి నుంచి రెండో సువార్త ప్రయాణం ముగింపు 22వ వచనంతో ముగిసిపోయిద్దండి. అంటే ఎఫెస్కి వచ్చి మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? యెరూషలేంకి వెళ్ళిపోతాడు. యెరూషలేం నుంచి మళ్ళీ సిరియాలో అంత్యోక్య వెళ్ళి 23వ వచనం నుంచి మళ్ళీ మూడో సువార్త ప్రయాణం స్టార్ట్ అయిద్దండి. అంటే మనం 19వ అధ్యాయంలో మూడో సువార్త ప్రయాణంలో ఎఫెసీలో చేసిన పరిచయం మనం చదివాం. ఈరోజు 20వ అధ్యాయం చదవాలి. 18వ అధ్యాయంలో కొరింథీలో చేసిన పరిచర్య, 19వ అధ్యాయంలో ఎఫెసీలో చేసినటువంటి పరిచర్య జరిగిన అల్లరి చూసామండి. అంటే నేను మూడో ప్రయాణంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు చెప్తూ ఈరోజు పాఠంలోకి వస్తాను. మూడో సువార్త ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయిందండి? మూడో సువార్త ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది అమ్మా? సిరియాలోని అంత్యోక్యలోనే స్టార్ట్ అయింది. సిరియాలోని అంత్యోక్య నుంచి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే గల్తీయ ప్రాంతంకి వచ్చేస్తారు. ఈ గల్తీయ మీదుగా పురుగియా వస్తారు. పురుగియా మీదుగా ఎఫెసునకు వస్తారండి. అప్పుడు ఎఫెసులో జరిగింది ఏంటి అంటే పౌలు వచ్చే లోపలనే నెంబర్ 1 అకుల ప్రిస్కులు అపుల్లోకి వాక్యం చెప్తారు. ఆయన్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తారు. ఆయన పౌలు విశ్వసించిన కొందరు సహోదరులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారని ప్రశ్న వేసి వారి పరిశుద్ధాత్మ గురించిన వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు బాప్తిసం పొందుతారు. క్రమమైన బాప్తిసం, 12 మంది రక్షించబడతారు. ఆ తర్వాత దేవుని రాజ్య సంబంధమైన విషయాలు ఇంచుమించుగా యూదులు ప్రకటించి యూదుల్లో నుంచి సపరేట్ చేసి కొంతమందిని ఏం చేశారు? తురన్న పాఠశాలలో, అంటే ఇంచుమించుగా సమాజ మందిరంలో 2 నెలల పాటు వాక్యం చెప్పాడు. అక్కడి నుంచి వీధులు వ్యతిరేకించినప్పుడు కొంతమంది భక్తి కలిగిన వారిని సపరేట్ చేసి పురంలో ఉన్నటువంటి పాఠశాలలో ఏం చేశాడండి? దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు తర్కిస్తూ అనేకులకి ఆ రాజ్య సంబంధ విషయాలు బోధిస్తూ వచ్చాడండి. అంటే ఇంచుమించుగా ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాల పాటు ఉంటాడండి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించాడు. అంటే ఎంత అద్భుతాలు జరిగించాడంటే దేవుడు పౌలుకి ఒక నడికట్టు తీసుకొచ్చి ఆయన చేతికి ఆయన దేహానికి తగిలించి ముట్టించి వెళ్ళి ఒక రోగికి ముట్టిస్తే ఆ నడికట్టు తగిలినటువంటి రోగి ఏమవుతున్నాడండి? అంటే చాలా ఊహించిన అద్భుతాలు జరిగించాడండి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా. అంటే ఒక క్లాత్ని పౌలికి అలా టచ్ చేసి తీసుకెళ్ళి ఒక రోగి ముట్టిస్తే ఆ టచ్ చేస్తే వాళ్ళు ఏమవుతున్నారంటే అండి దయ్యాలు పారిపోతున్నాయి,
చనిపోయిన వారు లేపబడుతున్నారు, రోగగ్రస్తులు స్వస్థం అందుతున్నారు. అంత విశేషమైన అద్భుతాలు జరిగిస్తూ వస్తున్నాడు పౌలు చేత. అప్పుడు అక్కడ ప్రధాన యాజకుని కుమారులు కొంతమంది మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారండి. వారిలో పౌల్లాగా యేసునామను దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఉచ్చాటన చేసినప్పుడు వాళ్ళు భంగపడ్డారండి. వాళ్ళు చేయలేకపోయారు. దెయ్యం పట్టిన వాడు ఏం చేశాడు, ఆ మనుషుల్ని మీద పడి ఇద్దరు లొంగ తీసుకొని వాళ్ళు వస్త్రహీనుడిగా చేశారండి. వాళ్ళు పరిగెత్తిపోయారండి. అంటే ఇప్పుడు ఆ మాంత్రిక విద్యను అభ్యసించిన వారికి అర్థమైంది ఏంటంటే, మేము ఇంత ఖర్చు పెట్టి విద్యను అభ్యసించాము, దీనివల్ల ఏంటి ఉపయోగము? యేసునామంలో విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ఇంత విద్యను అభ్యసించి కూడా ఇన్ని లక్షలు తగలేసి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం, ఒక చిన్న అద్భుతం కూడా చేయలేకపోతున్నాం. అంటే మా శక్తి కంటే దేవుని శక్తి గొప్పదే అని వాళ్ళు ఆ విద్యను అభ్యసించిన పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేశారండి, 50,000 ఖరీదు చేసిన పుస్తకాలు అక్కడ పడేసి నిప్పంటీసి తగలబెట్టేసేసారండి. అంటే వారికి దేవుని మార్గం అర్థమైన తర్వాత, సత్య సంబంధ విషయాలు అర్థమైన తర్వాత, అప్పటి వరకు చేసినటువంటి ఆ మూఢభక్తి, అజ్ఞానంలో చేసినటువంటి ఆ కార్యాలన్నింటినీ కూడాను వాళ్ళ జీవితంలో ఏం చేస్తారంటే, వీటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి, ఉపయోగం లేనివి ఇవి ఎవరికి చెందకూడదని వాటిని ఏం చేశారు, తగలబెట్టేశారండి. అప్పుడు తగలబెట్టిన తర్వాత ఎఫెసీలో ఆయన ప్రయాణం ఎటేళ్ళ ప్లాన్ చేసుకున్నాడు ఆయన. అంటే మాస్తునియా మీదుగా పౌలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడండి అంటే, ఇప్పుడు ఎఫెసులో ఉన్నాడు, మాస్తునియా మీదుగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే అకియా వచ్చి, అకియా మీదుగా ఆయన ప్రయాణం ఏంటంటే యెరూషలేము వెళ్ళి రోమ్కి వెళ్ళాలండి. అసలు ప్రయాణం ఆయన ఉద్దేశం అది. ఎఫెసీ 19వ అధ్యాయం మనం చూస్తుంది. ఎఫెసులో ఉన్నప్పుడు ఆయన ప్లాను. దిమిత్రి అనేవాడు ఒక గొప్ప అల్లరి అయిపోయాడండి. అంటే ఎఫెసు పట్టణంలో ఒక దేవత ఒక పేరు ప్రఖ్యాతను ఉందినటువంటి ఒక దేవత ఉందండి. ఎవరండి ఆవిడ? అర్తెమీదేవి. అంటే ప్రతి దేశానికి కొన్ని పట్టణాలు, ముఖ్యమైన పట్టణాలు ఉంటే ఆ పట్టణాల్లో కొంతమంది దేవుళ్ళు దేవతని వారు ఉంటారండి. మన భారతదేశంలో కూడా కొన్ని పట్టణాలకి ఫెమిలియర్ గాడ్స్ అనేవారు ఉంటారు. అంటే ఇప్పుడు గొప్ప పేరు ప్రఖ్యాతను పొందినవారు. ఇప్పుడు ఈ కంసాలి వాడు ఏం చేస్తున్నాడు, ఆ దేవత పేరు మీద గుళ్ళు కట్టినిచ్చినప్పుడు ఆ గుళ్ళు రూపాలతో వెండి గుళ్ళు చేసి అమ్ముకుంటూ బహు లాభాన్ని సంపాదిస్తున్నాడండి. పౌలు ఆ ప్రాంతం వెళ్ళి చేతులతో చేయబడిన దేవతలు కాదు, దేవుళ్ళు కాదు అనే విషయం చెప్పినప్పుడు చాలామంది ఏం చేశారండి, వాస్తవాన్ని తెలుసుకొని, మేము ఇలాంటి అజ్ఞానంలో ఉన్నామా, చేతులతో చేయబడినవి, మా చేతులతో చేయబడినవి ఎలా దేవుళ్ళు అవుతాయి, దేవతలు అవుతాయి అని వాటిని విడిచిపెట్టి సత్యవంతుడు జీవముగల దేవుని వైపు ఏం చేస్తే తిరిగారండి. ఇప్పుడు తిరిగినోడు మళ్ళీ బొమ్మలు పెడతాడా, ఆ వెండుగులు చేసుకుంటాడా, తయారు చేసుకున్న వాటిని కొనుక్కుంటాడా? కొనుక్కోడండి. కొనుక్కోపోవటం వల్ల ఆ తయారు చేసే వ్యక్తికి నష్టమా లాభమా? చాలా నష్టమండి. అప్పటి వరకేమో బహు లాభం సంపాదిస్తున్నాడు. ఆసియా అంతటా పేరు ప్రఖ్యాతం ఉన్న దేవత కాబట్టి ఆ దేవత మీద గుళ్ళు కట్టినటువంటి ఆ గుళ్ళు యొక్క రూపాలని వెండి రూపంలో తయారు చేసి అమ్ముతున్నప్పుడు బహు లాభం సంపాదిస్తే ఈ కంసాలకు అందరికీ నష్టం కలిగిందండి. ఇటు ఆసియా అంతా ఏం చేశాడు, ఈ కంసాలందరూ పోగేసాడండి. ఎవడో పౌలు అనేవాడు వచ్చి మన దేవత యొక్క మహిమను తగ్గించేశాడు, మన దేవుళ్ళు లేకపోతే మన గుళ్ళు వ్యాపారం నష్టం చేస్తున్నాడు అని చాలామందిని పోగేశాడండి. అంటే ఇప్పుడు అతని అక్కసు వారి దేవత యొక్క మహిమ తగ్గుతుందనే వాడు మృతిపోతుందండి. నిజానికి దేవుడైతే ఆ దేవుడి మహిమను ఎవరు తీసేయలేరండి. ఎవరిని తీసేస్తారండి? దేవుడు కాని వాటి కొరకే మనుషులు పోరాడతారండి. దేవుడి కొరకు ఎవడో పోరాడిన అవసరం లేదండి. దేవుడి కొరకు ఎవరన్నా పోరాడాలండి? ఇప్పుడు దేవుడి మహిమను ఎవరు తగ్గిస్తారండి? దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎవరు తీసేస్తారు? దేవుడి యొక్క శక్తిని ఎవరు తక్కువ చేస్తారండి? దేవుడి యొక్క పరిశుద్ధతను ఎవరు తక్కువ చేస్తారండి? దేవుడి యొక్క సర్వాంతర్యామి అనే వ్యక్తిత్వాన్ని ఎవరు తక్కువ చేస్తారండి? దేవుడి యొక్క మహోన్నతమైన స్థానాన్ని ఎవరు తీసేస్తారండి, తగ్గిస్తారండి? అంటే దేవుడు కాని వాటి కొరకే మనుషులు పోరాడతారండి. ప్రస్తుతం చాలామంది వాదనలు పెట్టుకుంటున్నారు దేవుడి కొరకు. ఆ వాదన అవసరం లేదండి. నువ్వు నిజంగా సర్వశక్తిమంతుని దేవుడిని ఆశ్రయిస్తే, ఆయన మహోన్నతులను నమ్మితే వాదించిన అవసరం లేదండి ఎవరితో కూడా. ప్రస్తుతం వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. అంటే మనం ఒకవేళ నువ్వు నమ్మిన దేవుడి కొరకు పోరాడుతున్నావంటే నీ దేవుడి మీద నీకేం లేదు, నమ్మకం లేదు. నమ్మకం లేకే పోరాడుతున్నావు. ఆయన శక్తికి అపరిమితం, సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తిమంతుడి కొరకు ఎవరు పోరాడిన అవసరం లేదండి. నువ్వు నమ్మకపోతే నువ్వేం చేస్తావు, పోరాడతావు. అప్పుడు చాలామందిని పోగేసాడు ఆయన. అప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే
పౌలు దొరికితే చీల్చేసేవాళ్ళండి. ఆ ఎఫెసులో జరిగిన అల్లరి పత్రికల్లో రాస్తూ ఎలాంటి పరిస్థితుల మధ్య పౌలు సేఫ్ అయ్యాడంటే, అంటే ఆయన నాటకశాలకు వెళ్తే దొరికిపోతాడు, పౌలుని చంపేస్తారని, చీల్చేస్తారండి. ఆసియాలోని అధికారులు ఉన్న స్నేహితులు పౌలుని ఏం చేశారంటే, మీ పౌలా ఇగో నువ్వు నా నాటకశాలకు వెళ్ళొద్దు, నీ మీద చాలామంది గురువుగా ఉన్నారు. 2 గంటల సేపు ఏమడికి ఆకలి పెట్టారండి. ఎఫెసీల అత్తమేదేవి మహాదేవి, ఎఫెసీల అత్తమేదేవి మహాదేవి 2 గంటల సేపు ఆ నాటకశాలను దద్దరిల్లిపోయే విధంగా అరిశారండి. అలాంటి కేకలు పెడుతున్న ఆ జనసమూహంలోకి చేతులతో చేయబడిన దేవుళ్ళు కాదని చెప్పిన వ్యక్తి వెళ్తే ఆయన పరిస్థితి ఎలా ఉండిద్దండి? చీల్చిపడేస్తారండి. అంటే ఎలాంటి మనుషుల మధ్య పౌలు ఎఫెసీలో సేవ చేశాడో తన పత్రికలో రాశాడండి. ఎఫెసు అపోస్తకారం రాయాల. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసులో జరిగినటువంటి ఆ అల్లరి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో, ఎలాంటి పరిస్థితుల మధ్య పౌలు అక్కడ సేవ చేశాడో చెప్తాడు. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎల్ల నాకు లాభమేమి, ఎఫెసులో మృగములతో పోరాడిన ఎల్ల నాకు లాభమేమి అన్నాడండి. అంటే ఎఫెసు పట్టణంలో మృగాలతో పోరాడా పౌలు? మనుషులే ఎలా ప్రవర్తించారంటే అండి, మృగాల్లా ప్రవర్తించారండి. మృగం ప్రవర్తన ఎలా ఉండిద్దండి? ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్ కానీ జియోగ్రఫీ ఛానల్ కానీ చూస్తున్నప్పుడు ఒక జింకకి ఒక మృగం దొరికింది అంటే, ఒక మృగానికి చిరుతకు కానీ లేకపోతే సింహానికి కానీ లేకపోతే పులికి కానీ ఒక దుప్పి, లేడీ, జింక ఇలాంటివి దొరికినాయి అనుకోండి, ఎలా చీల్చేస్తాయండి? అంటే బాగా ఆకలి మీద ఉన్నటువంటి కేకలు పెడుతూ వేటాడి దొరికిన దాన్ని చీల్చేస్తాయండి. అంటే ఇంక జాలి, దయ, కనికరం ఏముండదండి. అంటే అంత క్రూరంగా వ్యవహరిస్తాయి జంతువులు. మీరు సంఘ చరిత్రలో అప్పుడప్పుడు టీవీలో కూడా పాటలు అప్పుడు వేస్తారండి. ఒక గ్యాలరీ ఉండిద్ది, చుట్టూ జనాలు కూర్చుంటారు. ఒక క్రైస్తవుని ఏం చేస్తారండి, ఆ గ్యాలరీ మధ్యలో నిలబెడతారండి. అప్పుడు బోన్లో నుంచి సింహాలు 2 వదిలేస్తారండి, 1, 2 వదిలేస్తారండి. అప్పుడు ఆ సింహాల నుంచి ఇతను తప్పించుకోవడానికి పరిగెత్తాడండి. ప్రజలందరూ చుట్టూ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు ఏం కేకలు పెడతారండి, అని కేకలు పెడుతుంటారండి, ఈళ్ళేస్తారండి, అరుస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇతనేమో ప్రాణాల మీద ప్రీతితో ప్రాణాలు కాపుకోవడానికి పరిగెత్తుతాడండి. ఆ సింహం ఏమో ఆకలి కొన్నది కాబట్టి ఎలాగైనా తినేసేయటానికి అతని వెంట పడుతూ ఉండిద్దండి. ఆ పోరాటంలో కింద పడిపోతాడండి. ఆ కింద పడిపోయినా సరే సింహం వదిలిపెట్టిద్దా? మీదకు దాడి చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడండి, అయినా పోరాడతాడండి దాని నుంచి తప్పించుకోవడానికి. ఎంతసేపు పోరాడగలరు సింహంతో? ఏం చేస్తాడండి ఆ సింహం? చీల్చిపడేస్తుంది. అంటే అలాంటి కసాయి క్రూరత్వం కలిగినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అండి. అంటే పైశాచిక ఆనందం అండి, పైశాచిక ఆనందం అంటారు చూడండి. మనుషులు ప్రాణాలు పోతున్నప్పుడు చూసి నవ్వుకోవటం, చప్పట్లు కొట్టడం, అది ఎలాంటి ఆనందం అండి? వికృత క్రీడ అండి అది. అంటే సింహాలకి ఎలాగ ఎరగా వేయబడుతున్న మనుషులు, క్రైస్తవులు ఇలాగ వ్యతిరేకించి సువార్తను అడ్డగించడానికి చేసే మనుషులకు కూడా సత్యం ప్రకటించే వాళ్ళు దొరికితే ఇలాగనే సింహాలు అంటే చీల్చిపడేసే పరిస్థితి అండి. అంటే మృగాలతో పోరాడే మాట మనుషులే, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందండి? మృగాల్లాగా ఉందండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ ఎఫెసు ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, పౌలు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడో చెప్తూ, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియా అనగానే మనకేం గుర్తు రావాలండి? ఎఫెసు గుర్తు రావాలండి. ఎఫెసు అనేది ఈ ఆసియా ప్రాంతం, ఇది చిన్న ఆసియా మైనర్, ఇది ఎఫెసు. ఆసియా ప్రాంతంలో మాకు తటస్థించిన శ్రమలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని. ఎలాంటి శ్రమ కలిగింది పౌలుకి అక్కడ, పౌలుతో పాటు ఉన్నవారికి అంటే, అదేదనగా మేము బ్రతుకుతామన్న నమ్మకం లేక ఉన్నట్లుగా. అంటే పౌలుతో ఉన్నవారు బ్రతుకుతామనే నమ్మకం కూడా లేదండి. అంటే అలాంటి పరిస్థితి అండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనుషుల మీద పడి దారుణంగా చంపేసే పరిస్థితి అండి. అలాంటి ప్రతికూల పరిస్థితి ఇప్పుడు ఉందా మనకి? అలాంటి వ్యతిరేకతలు ఇప్పుడు ఉన్నాయా? అలాంటి కష్టకాలం ఇప్పుడు ఉందా మనకి?
అన్ని సౌకర్యాలు ఉన్నా సువార్త ప్రకటించే విషయంలో మనం ఏం చేస్తామంటే ఒళ్ళు దాచుకుంటున్నామని. కొంచెం ఎండను తట్టుకోలేము, కొంచెం వర్షాన్ని తట్టుకోలేము, కొంచెం చిన్నపోటు తలపోటు వస్తే తట్టుకోలేము, చిన్న కాళ్ళు నొప్పి వస్తే తట్టుకోలేము. ఆగిపోయి ఏం చేస్తామండి, కొంచెం వాతావరణం బాగోలేదుగా కాసేపు పండుకుందాంలే, తలనొప్పిగా వచ్చినట్టుగా ఉందిగా కాసేపు పండుకుందాంలే. అంటే సువార్త ప్రకటించడం అనేది మొదటి శతాబ్దంలో ఎంత తీవ్రంగా చేశారు, ఇప్పుడు ఎంత తీవ్రంగా చేస్తున్నామండి మనం. మీరు ఆలోచించండి. అంటే ఎటుపోయినా శ్రమే పౌలుకి, ఎటుపోయినా ఇబ్బందులే, ఎటుపోయినా ఆటంకాలే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సువార్తను ఏం చేశాడండి, ధైర్యంగా ప్రకటిస్తూ వెళ్ళాడండి. అంటే మనం సువార్త ప్రకటించడం అనేది ఇప్పుడున్న అనుకూల పరిస్థితులు లేవండి. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవండి, ఇన్ని ప్రచార సాధనాలు లేవండి. అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఏం చేశారండి పౌలు, దేశాలు ఖండాలు తిరిగి సువార్త ప్రకటించారండి. మనం ఒక ఊరికి సువార్త ప్రకటించలేకపోతున్నామండి, ఒక జిల్లాకి వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నామండి, ఒక మండలానికి సువార్తను ప్రకటించలేకపోతున్నామండి. ఒకసారి ఆలోచించండి, పౌలు ఎన్ని ఖండాలు తిరిగాడండి, దేశాలు కాదండి ఖండాలే తిరిగాడండి. అంటే పౌలుకున్న స్పిరిట్ ఇప్పుడు ప్రస్తుతం మనకున్న స్పిరిట్ చాలా వ్యత్యాసం ఉందండి. అంటే ఆయన అపోస్తులు కాబట్టి సేవ చేస్తాడులే, మనకి ఎన్ని బాధ్యతలు, కుటుంబాలు, భార్య, పిల్లలు, పోషణ, మన పనులు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఆడ కుదిరిద్ది అనిపించింది. అంటే అలాగుండి కూడా సేవ చేశారు లేదా? అపోస్తకానికి వచ్చేద్దాం. అప్పుడు ఎఫెసులో చిన్న సాదాసీదా అల్లరేం కాదండి జరిగింది. దొరికితే పౌలుని ఏం చేసేవాళ్ళండి, చీల్చేసేవాళ్ళండి. అంటే అంత అల్లరి కూడా సద్దుమణగించడానికి ఒక పెద్ద ఆయన వ్యవహరించాడండి, పెద్ద పాత్ర వ్యవహరించండి. ఎవరండి ఆయన? కర్ణం. అంటే కర్ణాలు చాలా తెలియగలవారండి. ఆయన వ్యవహరించిన తీరు, ఇగో ఈ మనుషులు మీరు పట్టుకొచ్చారు, మన గుళ్ళేని దోచుకున్నారా, మన దేవతనే దూషించారా? ఏం లేదు కదా. మరి అధికారులు వస్తారు, అడుగుతారు మిమ్మల్ని, ఎందుకు వీళ్ళు పట్టుకున్నారు, ఇలాగ అల్లరి చేశారని. ఏం చెప్తారు మీరు? సమాధానం లేదండి. గుండెలు లవిసిపోయినాయండి వాళ్ళకి. కేసు అయితే పెద్ద ఇష్యూ అయితే మన మీద మెడకు చుట్టుకుని దాన్ని ఏం చేశారండి, వదిలిపెట్టేశారండి. అప్పుడు 20వ అధ్యాయంలో వెళ్ళిపోదాం మనం. 20వ అధ్యాయంలో 1-3 వచనాలు. 20వ అధ్యాయం. ఆ అల్లరి అణిగిన తర్వాత, ఈ అల్లరి ఎఫెసీలో ఈ దిమిత్రి అనే ఈ కంసాలి వాడు చేసిన అల్లరి అంత ఇంత కాదండి. ఈ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన ఎద్దుకు పిలిపించి, శిష్యులు అంటే ఎవరండి? సంఘ సభ్యులు, విశ్వాసులు. తన ఎద్దుకు పిలిపించి హెచ్చరించిన మీదట అంటే ఎందుకు హెచ్చరిక అవసరం ఇక్కడ అమ్మ? ఎందుకు హెచ్చరిక అవసరం అంటే గొప్ప హింస వచ్చింది, అక్కడ గొప్ప శ్రమ వచ్చింది. ఇప్పుడు శ్రమంలో విశ్వాసం పెరిగిద్దా, విశ్వాసం తగ్గిద్దా? అంటే విశ్వాసంలో ఉన్నటువంటి మనుషులు శ్రమ వచ్చినప్పుడు డేలా పడిపోతారండి. కష్టం వచ్చినప్పుడు అమ్మో మన వల్ల కాదు, ఇంకా మనం తట్టుకోలేము, మనం చేయలేము, మనం సాగలేము, ఇలాగా ఇంక మన వల్ల కాదులే, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, మనం కొట్టేసేలా ఉన్న చంపేస్తారేమో ఈ మతంలో ఉంటే, లేకపోతే మార్గంలోకి వస్తే అని వదిలిపెట్టేస్తారండి. శ్రమంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఏమయ్యాడండి, కదిలిపోయాడు లేదా? అంటే శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా కదులుతారండి. ఈయన కూడా, అంటే ఇక్కడ ఉన్న సంఘం కూడా గొప్ప శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోతారనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఏం చేశారంటే స్థిరంగా ఉండటానికి హెచ్చరించాడండి. వారిని పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని, అంటే ఇప్పుడు ఎఫెసు నుంచి ఏమైందండి, ఇది ఒకటే ప్రయాణం. అంత్యోకియా, గల్తీ వచ్చారు 2, గల్తీ నుంచి ప్రుగియా వచ్చారు, ప్రుగియా మీదుగా ఎఫెసుకు వచ్చారు. ఎఫెసులో జరిగిన సంగతులు మీరు రాసుకోవాలండి. అకుల ప్రిస్కాలు ఎవరినైనా అపోల్లోకి వాక్యం చెప్పటం కానీ, 12 మంది బాప్తిసం పొందటం కానీ, సమాజ మందిరంలో 2 నెలలు వాక్యం చెప్పటం కానీ, తురనన్న పాఠశాలలో దేవుని రాజ్యం గురించి బోధించడం కానీ, పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించడం కానీ, ఇవన్నీ ఎక్కడ జరిగినాయండి? ఎఫెసు జరిగినాయి. అవి రాసుకోవాలి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు అట్లాగా రాసుకుంటే గుర్తుంటాయండి మీకు. ఇప్పుడు ఈ ప్రయాణం గొప్ప అల్లరి రేగింది కదండి దిమిత్రి వల్ల. ఈ అల్లరి అలిసిన తర్వాత ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడు పౌలు? మాస్తోనే వెళ్తున్నాడు అండి. అంటే మాస్తోని అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? మాట్లాడాలి. మాస్తోని అనగానే ఏ పట్టణాలు గుర్తు రావాలి? ఫిలిప్పి,
మాస్తోనియా అనగానే ఇక్కడ ఉన్నాయమ్మా మాస్తోనియా, ఎక్కడ ఉందండి మాస్తోనియా? మీరు ఒకళ్ళ మొక్కలు చూసుకుంటున్నారు. ఇక మాస్తోనియా అనగానే ఏ పట్టణంలో ఉన్నాయండి? ఫిలిప్పి అండి. మాస్తోనియా అనగానే మీకు గుర్తు రావాల్సింది లూదియా, ఫిలిప్పి, తర్వాత తెస్సలోనికే, బెరయ. ఈ 3 పట్టణాలు ఈ మాస్తోనియా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలండి. అంటే స్వార్త ప్రకటించబడిన ప్రాంతంలో ఫిలిప్పి, తెస్సలోనికే, బెరయ అనేది మాస్తోనియా ప్రాంతం. ఇప్పుడు ఈ మాస్తోనియా ప్రాంతం వచ్చాడు పౌలు. ఎన్నో ప్లేస్ ఇది? 5 మాస్తోనియా. ఇదిగోండి ఇక్కడికి వచ్చాడండి. ఎఫెస్ నుంచి మాస్తోనియా వచ్చేసాడు. మాస్తోనియా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటండి? ఫిలిప్పి, తెస్సలోనికే, బెరయ. అప్పుడు ఆల్రెడీ అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులను కలిసి వాళ్ళని ఏం చేస్తాడు? స్థిరపరుస్తామని, వాళ్ళు ప్రోత్సహించడానికి, వాళ్ళు బలపరచడానికి ప్రయత్నం చేస్తాడండి. అక్కడ 2వ వచనంలో ఆయన ప్రదేశంలో యందు సంచరించి, అంటే మాస్తోనియాకి వెళ్తూ బయలుదేరాడండి, స్టార్ట్ అయిన తర్వాత 2వ వచనంలో ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి, పెక్కు మాటలతో వారిని ఏం చేశాడండి? ఫిలిప్పి కానీ, తెస్సలోనికే కానీ, బెరయ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్న సహోదరులను పెక్కు మాటలతో, అంటే పలు విధమైన మాటలతో, అంటే పలు విధమైన మాటలు అంటే లోక సంబంధమైన మాటలు కాదండి. ఒక సువార్థికుడు ఎవరైనా కలుసుకున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఉపయోగపడే మాటలు చెప్పాలి తప్ప, వాళ్ళు అంటే పక్కింటోళ్ళు వీళ్ళలాగా వాళ్ళలాగా ఈ రాయబారాలు ఏం చేయకూడదు. సువార్థికుడు మోసుకు రాకూడదండి. అది వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి క్షేమం కాదండి. స్వార్థిడే కాదు, ఒక సహోదరులు కలుసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ప్రోత్సహించుకునే మాటలు మాట్లాడాలి తప్ప, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయాభివృద్ధికరమైనటువంటి సంగతులు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, లోకంలో జరిగే రాజకీయాల సంగతుల గురించి కానీ, లేకపోతే సినిమాల గురించి, సీరియల్స్ గురించి, లేకపోతే వాళ్ళు ఇలాగా వాడు ఇలా చేస్తున్నాడు, వీళ్ళు ఇలా చేస్తున్నాడు, వీళ్ళ గురించి కాదండి. అలాగైతే మన విశ్వాసం ఏమవుదండి? పెరగదండి. కలిసి సమయం ఉంటే ప్రార్థన చేయండి, లేకపోతే బైబిల్లో పేరా గురించి మాట్లాడుకోండి, లేకపోతే ఒకరిని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు. ఇలా చేస్తే మనం వ్యక్తిగతంగా బలపడతాం, వాళ్ళని ఏం చేయగలమండి? ప్రోత్సహించగలమండి. అంటే సహోదరులు ఈ పేరాలు చదువుతామండి, ఒక టీమ్గా వెళ్తారండి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి. పిక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాడు. గ్రీస్ ఇదిగోండి ఇక్కడ చూడండి, గ్రీసు అనేది గ్రీన్లో చూడండి. అంటే గ్రీసు ఇటు బెరయా మీదకి ఎటు వచ్చాడండి? గ్రీస్కి వచ్చాడండి. అంటే గ్రీస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అకేయ ప్రాంతం, లేకపోతే కొరిందు. గ్రీస్ అనగానే మనకి అకేయ ప్రాంతం లేకపోతే కొరిందు గుర్తు రావాలండి. కొరిందుకు వచ్చేసాడండి, గ్రీస్కి వచ్చేసాడు. అక్కడ ఎంతకాలం ఉన్నాడు? కొరిందుకు వచ్చాడు. అతడు అక్కడ 3 నెలలు గడిపి అంటే 3 నెలలు ఉన్నాడండి. అంటే కొరిందులో మొట్టమొదటి 18 అధ్యాయాలు ఎంతకాలం ఉన్నాడండి? కొరిందులో మొట్టమొదటి ప్రయాణం అంటే 2వ సువార్త ప్రయాణంలో మొదట వెళ్ళాడు కదా, అక్కడ ఎంతకాలం ఉన్నాడండి? 18 నెలలు ఉన్నాడండి, సంవత్సరం మీద 6 నెలలు. ఇక్కడ కొంతకాలం అన్నాడు. ఎంతకాలం అక్కడ? 3 నెలలు గడిపాడండి. 3 నెలలు గడిపి ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే గ్రీసు నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడంటే సిరియా వెళ్ళాలనుకుంటాడండి. ఏదండి సిరియా? ఈ సిరియా వెళ్ళాలనుకుంటాడు. అయితే ఇప్పుడు సిరియా వెళ్ళి యెరూషలేం వెళ్తే యెరూషలేం నుంచి డైరెక్ట్గా నేను రోముకు వెళ్ళాలి, ఇది పౌలు యొక్క ఆలోచన. కానీ యూదులు కుట్రపడుతున్నారు పౌలు మీద. అంటే పౌలు యూదులు ఎక్కడో ఉన్నారు, ఈయన ఎక్కడో ఉన్నాడు, కుట్రపడుతున్నారు, ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా తెలిసిద్దండి? ఆత్మ వివేచన కలిగినటువంటి కృపావరలు ఉన్నటువంటి సేవకులు పౌలకైనా పరిశుద్ధాత్మ తెలియపరుస్తారు, లేకపోతే ఎవరైనా సహోదరులు ఏం చేస్తారు? ప్రవచిస్తారండి. సహోదరుడా, నువ్వు అక్కడ వెళ్ళగాకు, నీ మీద ఇలాగా కుట్రపడుతున్నారు, ఇప్పుడు వెళ్ళటం క్షేమం కాదని చెప్తారండి. లేకపోతే పరిశుద్ధాత్మ ఆయనకైనా ఏం చేస్తారండి? ఆత్మజ్ఞానం కలిగిన వాడు కాబట్టి పరిశుద్ధాత్మ వరాల్లో తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు వెంటనే వెళ్ళాడు అనుకోండి పౌలు, సిరియా మీదుగా యెరూషలేం వెళ్ళిపోయాడు అనుకోండి. మంచి కోపంతో ఉన్నటువంటి యూదులు ఆయన ఏం చేస్తారు? చంపేస్తారు పట్టుకోండి. అయితే కొంతకాలం ఆగి వెళ్ళాడు అనుకోండి, డిలే చేసి కొంతకాలం ఆగి వెళ్ళాడు అనుకోండి. ఈ కాలంలో వాళ్ళ కోపం ఏమైద్దండి? కొంత చల్లారిద్ది కాబట్టి కొంత ఆగి వెళ్దామని ఈయన ప్రయాణం మార్చుకుంటాడండి.
అంటే ప్లాన్ మార్చుకుంటారు ప్రయాణంలో. ఏం జరిగింది చూడండి అక్కడ ప్లాన్ మార్పు. సిరియాకి వెళ్ళవాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాస్తోనియ మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. అంటే ఈయన ప్లాన్ ఎటు, అంటే వాస్తవానికి సిరియా వెళ్ళి యెరూషలేం వెళ్ళిపోయి రోమ్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎటు వెళ్ళాలనుకుంటున్నాడు, మళ్ళీ రివర్స్ వెళ్ళాలనుకుంటున్నాడు మాస్తోనియా. అంటే ఇప్పుడు కొరింథీకి వెళ్ళిపోయాడు. ఇటు వాస్తవానికి ఇక్కడ నుంచి ఈ సముద్ర ప్రయాణం మీదుగా ఎటు వెళ్ళిపోతాడు, సిరియా వస్తాడండి. సిరియా మీదుగా యెరూషలేం రావాలి. ఇది ఈయన రూటు. కానీ యూదులు అక్కడ కుట్ర పడుతున్నారు కాబట్టి ప్లాన్ ఏం చేశాడండి, మార్చేసుకున్నాడండి. అంటే ఇప్పుడు అది తప్ప మార్చుకోవటం, అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. అప్పుడు ఏం చేయాలండి, ఇంకో ప్లాన్ వేసుకోవాలి తప్ప మొండిగా ఏం చేయకూడదు, పోకూడదండి. అంటే కొన్ని సందర్భాల్లో యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే మీరు ఎలాంటి మారి మధ్యకి మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు అని చెప్తాడండి యేసుప్రభు వారు. అంటే క్రూరమైనటువంటి తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్తాడండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, తోడేళ్ళు చీల్చివేస్తారు. ఆ చీల్చివేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉండమంటున్నాడండి, పావురు వల్లే నిర్మలుగా ఉండాలి, పాముల వల్లే వివేకంతో ఉండాలండి. అంటే ఇప్పుడు స్మార్ట్నెస్ లేకుండా మొండిగా మూర్ఖంగా వెళ్ళామనుకోండి, ఇప్పుడు పాము ఉండిద్ది, ఎవరైనా కొట్టడానికి వస్తే అంతే ఉండిద్దా, ఎస్కేప్ అయిద్దా, సప్పుని వెళ్ళిపోయిద్దండి. అంటే ఇప్పుడు మన కళ్ళ ఎదుటే ఉండిద్ది, ఎప్పుడు జారికొద్దో జారిపోయిద్దండి. అంటే అంత తెలివిగా ఉండాలండి, అంత వివేకంతో ఉండాలండి, మొండిగా మూర్ఖంగా ఉండకూడదండి. అంటే సేవ విషయంలో మనం కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే దేవుడు తోడే ఉన్నాడు, అవసరం చచ్చిపోతాను నేను అంటాడండి. ఇప్పుడు వాళ్ళు చావలేకనా ప్లాన్ మార్చుకునేది. చచ్చిపోయే సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా చనిపోవాల్సిందే. సువార్త పరిచయ విషయంలో చచ్చిపోవటానికి దేవుడు నిర్ణయిస్తే ఆ వ్యక్తి ఎప్పుడైనా చచ్చిపోతాడు. కానీ మొండిగా చావు దగ్గరికి మనం ఏం చేయకూడదండి, వెళ్ళకూడదండి. అది తప్పండి. ఇక్కడ పౌలు తన ప్లాన్ మార్చుకున్నప్పుడు పౌల్ని అభిమానించేవారు ఎలాగనుకుంటారు, ఏమనుకుంటారు, అరే పౌలు ఇలా మారిపోయాడు అంటే మార్చుకున్నాడు ప్రయాణం అంటే ఎవరు ఏదో ఆయనకి అంటే వ్యతిరేకంగా చేయడానికి పూనుకున్నారేమో, చంపాలనుకుంటున్నారేమో, లేకపోతే పౌలుకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో అందుకు ప్లాన్ మార్చుకుని అనుకుంటారండి. పౌలు వ్యతిరేకించేవాళ్ళు పౌలు అంటే గెట్టినోళ్ళు ఉన్నారా లేదా, కొంతమంది పౌలు మీద అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా. 2 కొరింథీ పత్రిక రాసింది అందుకేనే. పౌలు గురించి నెగిటివ్గా కొంతమంది దుష్ప్రచారం చేశారండి. అంటే పౌలు వ్యతిరేకించే గుంపు ఉందండి, ఒక గుంపు. మరి వాళ్ళు ఏమనుకుంటారండి, చూసారా పౌలు ఎప్పుడు అంతే, వస్తానంటాడు రాడు, మాటిస్తారు కానీ వాడు నిలబట్టేవాడు కాదు, చపలచితుడు, మాట మీద నిలబడేవాడు కాదు. అది పౌలు అంటే గెట్టినోళ్ళు, పౌలుకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేస్తాడండి. అంటే పౌలు మాట తప్పేవాడా, ఇచ్చిన మాట ఒకటి చెప్పి ఒకలాగా ప్రవర్తించేవాడా. అది 2 కొరింథీ పత్రిక డిస్కస్ చేస్తాడండి. మేము చపలచితులం కాదు, మేము అవునని చెప్పి కాదన్నట్టుగా ప్రవర్తించలా, యేసు అవునని చెప్పి కాదన్నట్టుగా లేడు. అందుకు పౌలు ఎప్పుడు కూడా ఎవరిని సాక్షి పెడతాడంటే, దేవుడు సాక్షి, మీరు సాక్షి, మా మనస్సాక్షి సాక్షి. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు సాక్షి అంటే దేవుడు కనపడడం, ఎస్కేప్ అవ్వచ్చు. మీరు సాక్షి అంటే కొంచెం మనుషులను కొంచెం అనుకూల వర్గాన్ని ఏం చేస్తాడండి, మీరే సాక్షులు నాకు అనగానే అనుకూల వర్గం అంతా ఏమనుకుంటారు జనరల్గా, అవును పౌలుకి మేము సాక్షులు అంటారండి. కానీ మనస్సాక్షి అనేది ఉంటుందిగా, నా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది అంటండి పౌలు. మనం చెప్పగలమండి మన మనస్సాక్షి అని, అమ్మ నిద్ర వస్తుందా, మన మనస్సాక్షి అని మనం చెప్పగలమండి, మనస్సాక్షిని సాక్షిగా పెట్టగలం మనం. మన మనస్సాక్షి ఎన్నో సందర్భాలు మన మీద దోషారోపణ చేస్తాండి. మన మాటలో తప్పిపోతాం, దోషారోపణ చేయట్లేదా, మన చూపుల్లో తప్పిపోతాం, దోషారోపణ చేయట్లేదా, మనం హృదయంలో ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ పైకి బాగున్నట్టుగా ఉంటాం, మన మనస్సాక్షి దోషారోపణ చేయట్లేదా. అది దోషారోపణతోనే మనం దేవుని సన్నిధికి వస్తామండి. మరి మన మనస్సాక్షిని ఎలా సాక్షిగా పెడతాం. పౌలు అంత నిర్మలంగా దేవుని సేవ చేసాడే, రైట్. అంటే ఇప్పుడు 3వ వచనంలో 1-3 వచనాలు ఏం రాసుకుందామండి అంటే పౌలు ప్రయాణంలో జరిగిన మార్పు, 19వ అధ్యాయము 20వ అధ్యాయము, ఇది 3వ సువార్త ప్రయాణం కొనసాగుతుంది. 1-3 వచనాలు పౌలు ప్రయాణంలో
కలిగిన మార్పు. అయితే జరిగిన మార్పు అనండి, జరిగిన. ఆయన ఒకవే వెళ్ళాలనుకున్నాడు, అక్కడ యూదులు కుట్రపడుతున్నారని తెలుసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళటం క్షేమం కాదని ఇంకో వేయకుండా వెళ్తున్నాడు అండి. అంటే ఏమిలా, ఇప్పుడు ఈయన ప్రయాణం సిరియాకి వెళ్ళి యెరూషలేము వెళ్ళాలనుకున్నాడు అండి. ఎఫెస్ కొరింథీలోకి ఉన్నాడు కాబట్టి గ్రీస్లో ఉన్నాడు. ఇప్పుడు మాసిదోనియా నుంచి గ్రీస్ వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అండి? మాసిదోనియా వెళ్తున్నాడు అండి. ఇప్పుడు మాసిదోనియా నుంచి ఎక్కడికి వెళ్తాడు? త్రోయికి వెళ్తాడండి. అంటే ఇప్పుడు మాసిదోనియాలో ఉండే ఫిలిప్పులో నుంచి త్రోయికి వెళ్తాడండి. ఇప్పుడు ఈ త్రోయికి వెళ్తున్నప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఫిలిప్పులు ఎవరిని కలుసుకుంటాడండి? మీరు ఎవరిని చెప్తే గిఫ్ట్ ఇస్తాం. ఫిలిప్పీ పట్టణంలో ఎవరిని కలుసుకుంటాడు పౌలు? తిమోతిని కలుసుకున్నాడా? ఆల్రెడీ తిమోతి ప్రయాణంలో ఉన్నాడండి. 4వ వచనంలో, మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును తెస్సలోనికేలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థుడైన తుకీకు త్రోఫీములు అతనితో కూడా వచ్చిరి అన్నాడు. ఎక్కడికి? ఈ ప్రయాణంలో మాసిదోనియా నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికండి వచ్చిరి అన్నాడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అనేది కింద వచనంలో ఉంది, చూడండి ఒకసారి. 5వ వచనంలో, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. వీరు అంటే ఎవరో అమ్మ ముందు చెప్పారు చూడండి పేర్లు. ఎన్ని పేర్లు వచ్చినాయి ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? అదే బైబిల్ స్టడీ అంటే అదేనండి, 7 పేర్లు వస్తాయి. 1 సోపత్రు, 2 అరిస్తార్కు, 3 సెకుందు, 4 గాయు, 5 తిమోతి, 6 తుకీకు, 7 త్రోఫీము. ఈ 7 అంటే వాళ్ళ పేర్లు రాసుకోవాలి, వాళ్ళు ఏ పట్టణాల్లో రాసుకోవాలండి. ఈ సోప్రత్ అంటండి పుర్రు కుమారుడు బెరియా పట్టణస్థుడు. అంటే ఆ పేరు పక్కనే మీరు రాసుకోవాలి. నేను అవన్నీ రాయట్లే ఇప్పుడు, నాకు ఎక్కువ టైం అవుతుందని. అక్కడే ఉంది కాబట్టి మీరు గ్యాప్ వదులుకొని ఆ 7 పేర్లు రాసుకొని, పుర్రు కుమారుడు బెరియా పట్టణస్థుడు సోపత్రు, 2 అరిస్తార్కు వచ్చేసి తెస్సలోనికే పట్టణం, సెకుందు కూడా తెస్సలోనికే పట్టణమే. అంటే 2, 3 రాసుకొని బ్రాకెట్ పెట్టి మీసాలు బ్రాకెట్ పెట్టుకొని బెరియా పట్టణం అని రాసుకోవాలండి. 4 గాయు దెర్బే పట్టణం. అంటే దెర్బే పట్టణం, లొస్త్రా, ఈకొని అన్నీ పక్కపక్కనే ఉంటాయండి. దెర్బే ఇగో గల్తీ ప్రాంతం. తిమోతి వచ్చేసి ఏ పట్టణస్థుడు అండి? లొస్త్రా. ఈ తుకీకు త్రోఫీమ్ అనే ఇద్దరు ఆసియా దేశం అండి. అంటే ఎఫెసీ సరిహద్దు ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఆసియా దేశం. ఇప్పుడు ఇక్కడ ఈ 4వ వచనంలో పౌలుతో కూడా వచ్చిన వారు అనే మాట రాసుకుందాం. 4వ వచనం 1 పౌలుతో కూడా వచ్చిన వారు. అప్పుడు ఎవరెవరో మీరు రాసుకున్నారు చూడండి. ఆ పేర్లు 7 పేర్లు ఉండాలండి, వచ్చిన వారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 5వ వచనంలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి అన్నాడండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు త్రోయకు వచ్చేసారు. పౌలు ఎక్కడ ఉండిపోయాడు? మాసిదోనియా అంటే ఫిలిప్పీలో ఉండిపోయాడు. ఫిలిప్పీలో ఉండి పౌలు ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి అక్కడికి, మా కొరకు కనిపెట్టండి. పౌలు నాయకుడు కాబట్టి అక్కడ పంపించాడండి. వీళ్ళు 7 వచ్చేసారు. పౌలు కొరకు, మా కొరకు అనే మాట ఎవరు అంటున్నారు? ఈ మాట మా కొరకు అనే మాట పౌల పుస్తకం రాసింది 7 రాశారా?
అది పట్టుకోవాలండి. అది తెలిసిందేమోనని ఎవరిని కలుసుకున్నాడు పౌలు అని ప్రశ్న వేసినాడు. ఫిలిప్పీ పట్టణంలో ఎవరు సువార్థికుడండి? లోక అక్కడే ఆగిపోయాడండి. అంటే ఇప్పుడు మా అనే మాట ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? లోక గారిని కలుసుకున్నారు. ఇప్పుడు లోక వార్త మళ్ళీ కలిసి ఏం చేస్తాడు? ప్రయాణం ముందుకి చేస్తాడు. అంటే అదండి. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు గ్రంథకర్తని పట్టుకోవాలి. మేము, మా కొరకు ఈ పదాలు ఉంటాయండి. అంటే ఆ పత్రిక చదువుతున్నప్పుడు గ్రంథకర్త కలుపుకొని చెప్తాడు. ముందు వచ్చినట్లు మా అనే మాట లేదు, ఉందండి? లేదు. మా అనే మాట ఎక్కడొచ్చింది? 5వ వచనంలో వచ్చిందండి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఈ 7 వెళ్ళారండి. పౌలు ఎక్కడ ఉండిపోయాడు? ఫిలిప్పీలో ఉండిపోయాడు. అంటే పౌలుతో పాటు తిమోతి అంటే ఈయన లోక ఉండిపోయాడు. పౌలు ఏమంటాడు? సహోదరులారా, మీరు ముందు వెళ్ళిపోండి, అక్కడ పరిస్థితిని చూడండి, మేము మిమ్మల్ని కలుసుకుంటాం అని చెప్పి వెళ్ళారండి. అప్పుడు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి. 6వ వచనంలో పులిన రొట్టెల దినములైన తర్వాత మేము వాడి ఎక్కి ఫిలిప్పీ విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచట వారి యొద్ద 7 దినములు గడిపితమి. అంటే ఇప్పుడు ఏ పట్టణాన్ని విడిచిపెట్టారు? అప్పుడు పౌలుతో పాటు ఎవరో ఉన్నట్లుగా మనకు ఒక క్లూ దొరుకుతుంది. మేము వాడి ఎక్కి వారి యొద్ద 7 దినములు గడిపితిమి. అంటే త్రోయలో పౌలుతో పాటు 7 దినాలు, ముందుగా వెళ్ళిన 7 కలిసి వీళ్ళు 7 దినాలు అక్కడే, ఈ 9 మంది అక్కడే ఉండిపోయారండి. త్రోయలో 7 దినాలు ఉండిపోయారండి. అప్పుడు 6వ వచనం ఏం రాసుకుందామండి? 5, 6 వచనంలో ఏం రాసుకుందాం? అంటే అపోస్తుడైన పౌలు లోక ఫిలిప్పీని త్రోయకు వచ్చుట. పౌలు లోకాలు 5, 6 వచనాలు. పౌలు లోకాలు ఫిలిప్పీని విడిచి ఎక్కడికండి? త్రోయకు వచ్చుట. అంటే ఎన్ని రోజుల ప్రయాణం అండి త్రోయకు? ఫిలిప్పీ నుండి 5 రోజుల ప్రయాణం. ఇదిగోండి, ఇది ఫిలిప్పీ. ఇది చూడండి, మ్యాప్ వైపు చూడండి. ఇది ఫిలిప్పీ ఓడెక్కారు. ఇటు గుండా ప్రయాణం చేస్తూ ఇదిగో ఆసియా ప్రాంతంలో ఈ త్రోయ్ అనేవి ఉందండి. ఈ త్రోయ్కి వచ్చారండి. అది ఎఫెసీ ప్రాంతంలో లేకపోతే ఆసియా ప్రాంతంలో ఉండే సమీప పట్టణం అన్నమాట ఎఫెసునకు త్రోయ. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ప్రయాణం? త్రోయ. ఇగో ఇక్కడ రాశానండి. మాసునియా వచ్చారు. మళ్ళీ ఈ ప్రయాణం గ్రీసు నుంచి సిరియా వెళ్ళాలనుకుంటాడు, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మాసునియా వెళ్ళాడు, ఫిలిప్పీకి వెళ్ళిపోయాడు. ఈ ఫిలిప్పీ నుండి త్రోయకు వచ్చేసారండి. ఇది 6 గ్రీసు, 7 ఫిలిప్, మళ్ళీ ఇది 8 అండి. 8 త్రోయ. ఓ చిన్న ప్రశ్న వేసుకొని ముగించుకుందాం. ఏంటంటే అది 4వ వచనంలో ఒక 7 త్రోయకు వచ్చారు కదండి పౌలు కంటే ముందు. 7 ప్లస్ పౌలు లోక, ఈ 9 మందిలో ఇప్పుడు ఆ 9 మందికి అసలు నాయకుడు ఎవరండి? 9 మంది స్వార్థ పరిచయ నిమిత్తం బయలుదేరారు. మధ్యలో ఒకరు కలుసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వేరే పోతున్నారు, మళ్ళీ కలుసుకుంటున్నారు. అసలు లీడ్ చేస్తుంది ఎవరండి? నాయకుడు ఎవరండి? ఎవరమ్మా నాయకుడు ఎవరు? అంటే మరమైన ప్రశ్న వేశాను నేను. దేవుడు స్వార్థ ప్రకటించే విషయం దేవుడు తోడుగా ఉంటాడు, యేసుప్రభువు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ తోడుగా ఉంటారు. వ్యక్తులుగా నాకు ఈ 9 మందిలో ఎవరు నాయకుడు, అది నేను ప్రశ్న వేసింది. లోక నాయకుడు కదండి. లోక ఆధ్వర్యంలో ఇప్పుడు సువార్త ప్రకటన జరుగుతుంది, అంతేనా? పౌలండి. పౌలు చెప్తాడు, వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి కనిపెడతారండి. మీరు వెళ్ళండి, త్రోయలో ఉండండి, మేము అక్కడికి వస్తాం. అంటే ఇప్పుడు 9 మంది నాయకులు ఉండరండి,
9 మంది నాయకులు ఇప్పుడు ఉంటామండి. ఇప్పుడు మనం సంఘంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే అందరు నాయకులేనే అండి. ఒక వ్యక్తి యొక్క నాయకత్వానికి లోబడి చేసే మనస్తత్వం ఉండిద్దని మనకి. ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క నాయకత్వానికి లోబడి, నాయకుడికి గౌరవించి, నాయకుడి మాటకి సంపూర్ణంగా లోబడి ఆ పనికి సంపూర్ణంగా సహకరిస్తామా? అందరూ నాయకులేనండి ఇక్కడ. అందరూ ఏదో ఒక సలహా ఇస్తామండి, అందరూ ఏదో అలా చేయాలి ఇలా చేయాలని సలహా ఇస్తామండి. చేసేవాళ్ళు మాత్రం ఉండరండి. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అందరూ సువార్త ప్రకటిస్తారు కానీ వాళ్ళు నడిపించే వ్యక్తి ఒక ఆయన ఉంటాడండి, ముఖ్యుడు ఒకడు ఉంటాడండి. ఆ ముఖ్యమైన వ్యక్తిని దేవుని జ్ఞానం కలిగి ఆ పరిచర్యని ఇలా చేయాలి ఇలా చేయాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్కి మిగిలిన సహోదరులు ఏం చేయాలండి? సహకరించాలండి. అది ధర్మం, అది క్రమం, అది మర్యాద. అప్పుడు ఆ పని, ఆ మిషనరీ సక్సెస్ఫుల్ అయిద్దండి. ఇప్పుడు ప్రభు యొక్క సంఘాల్లో ఆ కార్యక్రమం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదండి? ఎందుకు సక్సెస్ అవ్వట్లేదండి? అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేయండి అని చెప్తే అది సహకరించే వాళ్ళు ఉండరండి, చేసేవాళ్ళు ఉండరండి, ఇచ్చేవాళ్ళు ఉండరండి, కలిసికట్టుగా ఉండే మనస్తత్వాలు ఉండవండి. ఇద్దరు ముగ్గురు వస్తారేమో, వస్తే ఎలా జరుగుతుంది దేవుని కార్యక్రమాలు? అది గౌరవించడం అయిద్దా? అది దేవుని మర్యాద కాదండి. అంటే ఇప్పుడు మన పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. అంటే మనం కొంచెం ఈగో ఫీల్ అవుతామండి. వాళ్ళ మాట వినేది ఏంది, వాడి మాట వినేది ఏంది, వాళ్ళకి మనం చేసేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసేది ఏంటి అనుకుంటామండి. ఇప్పుడు లోకగోర అలా అనుకున్నాడండి, తిమోతి అలా అనుకున్నారండి, గాయు అలా అనుకున్నాడండి. అది ఎవరు అనుకోరండి. అలా అనుకునేవాడు సంఘంలో ఉండలేరండి. అలా అనుకునే వ్యక్తి ఏం చెప్పాడు? లోకాశను స్నేహించి వెళ్ళిపోయాడండి, నిలవలేరండి. ఇప్పుడు సంఘాల్లో నాయకుడు లోబడి మనస్తత్వం ఉంటే సంఘాన్ని హత్తుకుంటాం, సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనమంతకు సహకరిస్తాం. ఆ లోబడి సహకరించే మనస్తత్వం లేకపోతే మాత్రం మనం ఏమీ చేయలేమండి. ఇప్పుడు త్రోయలో ఏం జరిగిందో చెప్తారండి, చెప్తారు. త్రోయలో ఏం జరిగిందో చెప్తారమ్మా? త్రోయలో ఏమైనా జరిగిందో చెప్తారా అమ్మా? మీరు ఈరోజు బైబిల్ క్లాస్ అనుకున్నప్పుడు ఈరోజు ఏం చెప్పారు గత పాఠం, ఈరోజు ఏం చెప్తారు ఒకసారి చూసుకోరా? అలవాట్లేదు కదా. అది అలవాటైతే కొంచెం మన మనసు పట్టిద్దండి. మనం డెవలప్ అవ్వాలంటే వర్క్ చేయాలండి. లేకపోతే ఏదో మొక్కుబడిగా వస్తాం, కూర్చుంటాం, ఏ చెప్పాడు మనం విన్నాం, దులిపేసుకొని వెళ్ళిపోయాం. ఓ ప్రశ్న అయితే నోరు వెళ్ళబెడతాం, ఏం తెలియదు. రానోళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమీ తేడా లేకుండానే మన ఉనికి కొనసాగుతుంది. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? వచ్చినందుకు ఎంతో కొంత ప్రభావం, కాస్త జ్ఞానం పెరగలేదా? అంటే వారు రొట్టె విచ్చుట కూడుకున్నప్పుడు అనే మాట వింటామండి. ఐతుకు రాత్రి ప్రసంగం చేస్తున్నప్పుడు పెట్టగోడ మీద కూర్చొని కిటికీలో గురించి జోగరపై నిద్రావస్థతో పడిపోతాడండి. పౌలు ఆయన ఏం చేస్తాడండి? పైకి లేపి బ్రతికిస్తాడండి. అంటే మనకు క్లూ దొరుకుతాయండి. అంటే రొట్టె ఎప్పుడు విరవాలి అంటే అక్కడ అకేషనే ఆదివారం మేము రొట్టె విరుచు కూడుకున్నప్పుడు అన్నాడండి. అంటే అకేషన్ దేని కొరకండి వాళ్ళు కూడింది? ఏ రోజు అండి? రొట్టె విరటువంటి తినే ఆహారం గురించి చెప్తున్నాడా? మరి రొట్టె విరటువంటి ఏంటండి? ప్రభురాత్రి యొక్క భోజనం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభురాత్రి భోజనంలో ప్రభు బల్లో చేయవేసేది ఎప్పుడో ఆ కార్యక్రమం, ఆ ఈవెంట్కి సంబంధించిన విషయాలండి. అప్పుడు మరుసటి రోజు పౌలు వెళ్ళాలని ఎక్కువ సమయం ప్రసంగం తీసుకున్నాడండి. ఎక్కువ సమయం తీసుకునేసరికి కొంతమందికి ఇప్పుడు గంట కూడా కాలేదు ప్రసంగం స్టార్ట్ చేసి అర్ధగంట కూడా కాదని మన నిద్ర వచ్చేసిద్దండి. అవును కదండి? మన పగలనుందో రాత్రి ఉండదండి. ఒక అర్ధగంట స్టార్ట్ అయిందో లేదు ప్రసంగం, నిద్ర వచ్చేసిద్దండి మనకి. రాత్రి అంతా ప్రసంగం చేశాడు పౌలు. మళ్ళంటే ఒక ఆయన ఉన్నాడండి అక్కడ కూడా, ఐతుకని ఆయన. కిటికీలో కూర్చొని అంటున్నాడంట, నిద్ర వచ్చింది. ఆ జోగురు పడి ఏం చేశాడండి? కింద పడి చచ్చాడండి. నిద్రపోవటం ప్రమాదం అండి. దేవుని సైతం నిద్రస్తానే కాదండి. మనమేమో ఆరాధనకు వచ్చి నిద్రపోతాం, బైబిల్ కాసుకొచ్చి నిద్రపోతామండి. కొద్ది కంట్రోల్ చేసుకోవాలండి మనం. నిద్ర వస్తే ఏం లేదండి, లేచి నుంచోవటమే, కొంచెం వెనక్కి వెళ్ళి కాసేపు కారిడార్లో అలా ఇలా కొద్దిగా తిరిగేసి మళ్ళీ వచ్చి కూర్చోవటమే. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదండి.
మన నిద్రపోయే స్థలం కాదు కదండి ఇది. నిద్రపోవాలి చక్కగా ఫ్యాన్ వేసుకుని ఇంట్లో మంచం వేసుకుని ఏం చేయొచ్చండి, చక్కగా నిద్రపోవచ్చు. ఎవరు డిస్టర్బ్ చేయడండి, ఎవరు లేపుతారు అక్కడ భయం కూడా ఉండదండి, దర్జా నిద్రపోవచ్చండి. ఈ 6 వరకు నేను చెప్పు ముగిస్తానండి. 7 నుంచి మనం త్రోయలో ఏం జరిగిందో ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణగు మా దేవ, ఈ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శనివారం రాత్రి బుధవారం జరిగే బైబిల్ తరగతి ప్రతికూల పరిస్థితిని బట్టి జరిగించుకోలేని కారణం చేత ఈరోజు ఇలాగ మేము సంఘంతో కలిసి సహవాసంలో అపోస్తల కార్యంలో కొన్ని విషయాలు మేము నేర్చుకోగలిగే భాగ్యం ఇచ్చారు. అందుకు స్తుతులు తండ్రి. ఇలాగా వాక్యాన్ని పరిశీలించి నేర్చుకుంటూ మా వ్యక్తిగత విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకొనొచ్చు. ఇతరులకి మీ యొక్క గుణాతిశయాలను చాటించే విషయంలో తగిన అనుభవాన్ని, జ్ఞాన వివేకాలు మేము పెంపొందించుకోగలిగే భాగ్యం కలుగుచేయండి తండ్రి. ఈ రాత్రి ఇలాగా ఈ తరగతిని మేము కొనసాగించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది అయితే మీ మాటలు వింటకు ఆసక్తితో పాల్గొని ఉన్నారో ప్రతి సహోదరుని సహోదరిమణులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యక్తిగతంగా వారికి ఉన్న ఏ అవసరమైన, ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా కష్టకాలంలో వారిని మీరు ఆదరించండి, నెమ్మది కలుగు చేయండి. ముఖ్యంగా పెదమక్కంలోని స్థానిక ప్రభు యొక్క సంఘం, వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్యలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చాలా కుటుంబాల్లో చాలా సమస్యల చేత మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు నాయన. విశ్వాసాన్ని బట్టి వాటిని అన్నింటినీ జయించి ధైర్యంగా మీ పక్షాన్ని నిలబడి మరణం పర్యంత వరకు నమ్మకంగా తమ ఉనికిని కొనసాగించుటకు సహాయం దయచేయండి. గ్రామ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. చాలామందికి నాయన వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి ఏ అవసరాలన్నింటినీ నాయన మీ సన్నిధిలో వారు మొరుపెడుతూ ఉన్నప్పుడు మీ చిత్తానుసారంగా వారు మీ ద్వారా మేలు పొందుకోగలుగుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకించి మా పై నాయకులు, అధికార పాలకులను కూడా మీరు దీవించండి. గుంటూరులోని ఇక్కడ జరుగుతున్న పరిచయను మీరు దీవించండి. గుంటూరులో నాయన సంఘం కూడుకునేందుకు నాయన అక్కడ నిర్మాణం చేపట్టిన బిల్డింగ్ విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ సేవను నాయన ఇంకెక్కువగా విస్తరింపజేసే విషయంలో అక్కడ ఉన్న స్థలం, ఆ బిల్డింగు మీ యొక్క సేవా పరిచయకు ఉపయోగపడేలాగా దీవించండి. పనిచేస్తున్న వారికి కూడా జ్ఞాన హృదయం కలుగు చేయండి. సమస్త విషయాల్లో కూడా మీ ఆదరణ ఇవ్వండి. మీ జీవం కలిగి మేము బ్రతుకుతూ అనేకులకు ఆ జీవాన్ని చాటించే విషయంలో మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ తిరిగి తరగతిని ముగించుకొని రేపటి ప్రభు దినమందు సంఘంగా మేమందరం కూడి మిమ్మల్ని యథార్థ హృదయాలతో ఆత్మతో సత్యంతో ఆరాధించుకునేందుకు మాకు కృప చూపిస్తారని నమ్ముతూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలండి. రేపటి దినమందు ప్రభు యొక్క సంఘ సహవాసంలో మనం అందరం కలుసుకుందాం.